దెయ్యంతో సావాసం పార్ట్ 1. కోలాపూర్ అను ఒక మారుమూల గ్రామంలో మానవ సంచారం తక్కువగా ఉండే ఒక చోటులో ఇల్లు ఒకటి ఉంటుంది. ఆ రోజు రాత్రి ఇంటి బయట వీరయ్య అనే వ్యక్తి ఎద్దుల బండి దగ్గర నిలబడి ఉంటాడు. ఆ సమయంలో అశోక్ అనే మధ్య వయసు వ్యక్తి బయటకొస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎక్కడికో పయనమవుతారు. అశోక్ బాబు, మీరు సమస్యను రోజు రోజుకి పెద్ద చేసుకుంటున్నారనిపిస్తుంది. ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు వీరయ్య, జరగాల్సింది జరుగుతుంది అంతే. ఇంకెన్ని రోజులు ఈ ఎటుకలాట అశోక్ బాబు? దీనికి ఒక ముగింపు ఉండదా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు కొంచెం త్వరగా పోనివ్వు. అలా 3 గంటల సమయం పాటు ప్రయాణించిన వారు వాగులపాలెం అను ప్రదేశం వద్దకు చేరుకుంటారు. అప్పుడు ఎద్దులు ముందుకు కదలకుండా రంకెలు వేస్తాయి. ఆ తర్వాత కాసేపటికి ఎముకలతో నిండిన ఒక పెద్ద మర్రి చెట్టును దాటుకుని ముందుకు కదులుతారు. ఆ సమయంలో వీరయ్య కాస్త కంగారు పడతాడు. చివరిగా వారు ఒక గృహ చేరువలో ఉంటారు. అప్పుడు అశోక్ ఒక చేతికర్ర పట్టుకుని బండి దిగుతాడు. వీరయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. సరే అశోక్ బాబు, జాగ్రత్త. అశోక్ గృహ వైపు అడుగులు వేసినప్పుడు ఉన్నట్టుండి గబ్బిలాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత కాస్త ధైర్యం తెచ్చుకుని గృహలోకి అడుగు పెట్టగా నిప్పు కణాలు లాంటి కళ్ళు మెరుస్తుంటాయి. అప్పుడు గృహలో ఉన్న కాగడ దానంతటా అది వెలుగుతుంది. ఆ కాగడ వెలుగులో అశోక్ తన ఎదురుగా ఒక భయంకరమైన దెయ్యం ఉండడం గుర్తిస్తాడు. ఎప్పుడైతే దెయ్యం కనబడుతుందో వెంటనే అశోక్ మోకాలపై కూర్చుని దండం పెడతాడు. ఎలా ఉన్నావు అశోక్? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. ఇంతకీ నేను అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నాను, నాకు ఇంకొద్ది రోజులు సమయం కావాలి. నా సహనాన్ని పరీక్షించకు అశోక్, వీలైనంత త్వరగా పని పూర్తి చేయి. దెయ్యం అలా కోపంగా మాట్లాడుతుంటే అశోక్ భయంతో వణికిపోతాడు. నువ్వు కలలో కూడా ఊహించలేని పనిని నేను నీకు చేసి పెట్టాను అశోక్. ఇక ఇప్పుడు నీ వంతు. త్వరగా నేను కోరుకున్నది నాకు దొరికితే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే కాగడా వెలుగు ప్రభావం తగ్గిన తర్వాత అశోక్ గృహ నుండి బయటకు వస్తాడు. ఇంతలో మెల్లిగా సూర్యోదయం అవుతుంది. అప్పుడు సూర్యుని వెలుగు అశోక్ మీద పడగానే 2 కాళ్ళతో నడుస్తున్న అతనికి ఒక కాలు ఉండదు. దాంతో అశోక్ కింద పడిపోతాడు. అప్పుడు వీరయ్య పరిగెత్తుకుని అశోక్ వద్దకొచ్చి పైకి లేపుతాడు. ఆ తరువాత కింద పడిన చేతికర్రను ఇవ్వగా దాని సాయంతో అశోక్ నిలబడతాడు. మీకేం కాలేదు కదా అశోక్ బాబు? నేను బాగానే ఉన్నాను వీరయ్య, మనం వెళ్దాం పదా. ఆ సమయంలో వారి ఎదురుగా దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వీరయ్య ఆ దెయ్యాన్ని చూసి హడలిపోతాడు. నువ్వు పూర్తిగా నడవాలంటే అది నా వల్లే అవుతుంది అశోక్. ఆ విషయం గుర్తుపెట్టుకుని నేను చెప్పిన పనిని పూర్తి చేయి అని దెయ్యం బెదిరించి అక్కడి నుండి మాయమైపోతుంది. నిజానికి అశోక్ చిన్నప్పటి నుండి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. కానీ దెయ్యం సాయంతో అశోక్ రాత్రిపూట నడవగలుగుతాడు. అందుకే దెయ్యం చెప్పిన పని పూర్తి చేసి తన సమస్య పూర్తిగా తొలగాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా వారు ఇంటికి చేరుకున్న తరువాత వీరయ్య మాట్లాడుతూ, మిమ్మల్ని చాలా సార్లు అడిగాను, కానీ ఎప్పుడూ సమాధానం లేదు. కనీసం ఇప్పుడైనా చెప్పండి అశోక్ బాబు, అసలు ఆ దయ్యానికి ఏం కావాలి? ఇత్తడి కిరీటం వీరయ్య, అది కూడా రాబందు గుర్తు కలిగిన ఒక ఇత్తడి కిరీటం. ఇదంతా ఇత్తడి కిరీటం కోసమా అశోక్ బాబు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ సమయంలో అశోక్ దెయ్యానికి కావలసిన ఇత్తడి కిరీటం ఉన్న పటం వీరయ్యకు చూపిస్తాడు. దానికోసం అశోక్ బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో చోట్లలో వెతికిస్తాడు. కానీ ఏం ప్రయోజనం ఉండదు. అలా 2 వారాలు గడుస్తాయి. అప్పుడు ఒక రోజు రాత్రి అవ్వగానే అశోక్ కి కాళ్ళు వస్తాయి. ఆ సమయంలో ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ కిరీటం గురించి ఆలోచిస్తాడు. నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి. ఒకవేళ ఇత్తడి కిరీటం దొరకపోతే నేను జీవితాంతం కాలు లేని వాడిలా మిగిలిపోవలసి వస్తుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి అశోక్ తలకిందులుగా వేలాడతాడు. అప్పుడు అశోక్ కి గాల్లో దెయ్యం రూపం కనబడి, ఇంకెన్ని రోజులు నా సమయాన్ని వృధా చేస్తావు? నా ప్రయత్నాల్లో నేను ఉన్నాను. నేను వీలైనంత త్వరగా ఆ కిరీటం కనిపెడతాను. ఇదే నీకు చివరి అవకాశం అశోక్. రాబోయే అమావాస్య రోజు నాటికి పని పూర్తి చేయకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను. దెయ్యం బెదిరింపు మాటలకు అశోక్ కంగారు పడతాడు. ఇదిలా ఉండగా కోలాపూర్ గ్రామానికి కొన్ని ఊర్ల అవతల ఉన్న ఒక గ్రామంలో అంజీ సేతుపతి అను 2 స్నేహితులు ఉన్నారు. నిజానికి వారిద్దరూ మామూలు ప్రజల్లో కలిసిపోయి రాత్రిపూట సరైన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తుంటారు.
సేతుపతి, ఇదిగో నీ వాట. ఇంకెన్ని రోజులు మనం ఈ ఊర్లో ఉండాలి మిత్రమా? మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులకు మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? నువ్వు కాస్త ఓపికగా ఉండాలా. పోనీ ఒక పని చేద్దాం మిత్రమా, మనం దోచుకున్న సంపదను తీసుకొని వేరే గ్రామానికి వెళ్ళిపోతాం. అలా వేరు ఊర్లు తిరిగితే మనం ఎవరికి దొరకం. సేతుపతి చెప్పిన మాటలకు అంజీ సరేనని ఒప్పుకుంటాడు. అలా వారిద్దరూ 2 రోజుల ప్రయాణం తర్వాత కోలాపూర్ గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత వారు అశోక్ ఇంటి వద్దకు చేరుకుంటారు. ఈ రాత్రిపూట వేళల్లో విశ్రాంతి తీసుకోవాలని భావించిన ఇద్దరు దొంగలు అశోక్ ఇంటి వద్ద ఆగుతారు. ఆ సమయంలో అశోక్ ఇంటి బయట నిలబడి ఉండగా, నమస్కారం అండి, మీ ఇద్దరం చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాం. అవునండి, మేము కాసేపు మీ ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చా? మరేం పర్లేదు, రండి అని వారిద్దరిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి వారి కోసం ఒక గది చూపిస్తాడు. మరోవైపు వీరయ్య అర్ధరాత్రి వేళకు ఇంటికి చేరుకోగా హాల్లో కూర్చున్న అశోక్ కంగారుగా, వెళ్ళిన పని ఏమైంది వీరయ్య? నీకు ఆ కిరీటం దొరికిందా? మీరు చెప్పిన అన్ని ప్రదేశాలు వెతికించాను అశోక్ బాబు, కానీ ఆ కిరీటం ఎక్కడా దొరకలేదు. బహుశా ఈ లోకంలో ఆ కిరీటం లేదనుకుంటా. అలాగైతే నా ఆఖరి రోజులు దగ్గర పడినట్టు అనిపిస్తున్నాయి వీరయ్య. అశోక్ మాట్లాడుతున్నప్పుడు గదిలో నుండి ఏవో మాటలు వినిపించడంతో ఎవరని అశోక్ ని వీరయ్య అడుగుతాడు. దానికి అశోక్ బయట ఊరి నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతాడు. మరోవైపు గదిలో ఉన్న ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటూ, ఈ చుట్టుపక్కల గమనించావు కదా మిత్రమా, మనం ఈ ఇల్లు మొత్తం దోచుకుని వెళ్ళిపోయినా అడిగే వాడే ఉండడు. సర్లే, ముందైతే ఈ ఇంట్లో ఉన్న వాడికి మన మీద అనుమానం రాకుండా చూసుకోవాలా. అవును మిత్రమా, వీలైనంత త్వరగా మనం దొంగిలించిన వస్తువులన్నీ అమ్మేయాలి. అప్పుడు సేతుపతి తాము దొంగలించిన ఒక మూట తెరిచినప్పుడు రాబందు గుర్తుగల కిరీటం ఉంటుంది. నిజానికి అశోక్ వెతుకుతున్న కిరీటం ఇదే. కాసేపటి తర్వాత అంజీ ఇల్లు మొత్తం తిరుగుతూ అక్కడున్న విలువైన వస్తువులను గమనిస్తున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి ఎవరితో చేయి భుజం మీద పడగానే అంజీ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ సమయంలో తన మీద చేయి వేసింది అశోక్ అని తెలిసి కాస్త కంగారు నుండి తేరుకుంటాడు. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? అదేం లేదండి, ఊరికే ఇల్లు మొత్తం ఒకసారి చూస్తున్నాం. అవునా, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారో చెప్పలేదు అని అశోక్ కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు అంజీ ఏవేవో అబద్ధాలు చెబుతాడు. అలా మాట్లాడడం పూర్తయిన తర్వాత అంజీ తిరిగి మళ్ళీ సేతుపతి ఉన్న గదిలోకి వస్తాడు. రే సేతుపతి, మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. అసలు ఉన్నట్టుండి ఎందుకు అలా అనిపిస్తుంది మిత్రమా? ఇందాక అశోక్ మాట్లాడిన మాటలు బట్టి తనకు మన మీద అనుమానం కలిగినట్టుంది. అందుకే వెళ్ళిపోవడం మంచిదే. నువ్వు భయపడ్డట్టు ఏం జరగదులే మిత్రమా, ముందైతే నువ్వు విశ్రాంతి తీసుకో. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అలా వారి మధ్య వాదన మొదలవుతుంది. దాంతో ఇద్దరికి మాట కుదరక ఎడమొహం పెడమొహంగా ఉంటారు. మరోవైపు హాల్లో నిలబడి ఆలోచిస్తున్న అశోక్ ఎదురుగా దెయ్యం ప్రతిబింబం కనబడుతుంది. అది చూసి అశోక్ కంగారు పడతాడు. నువ్వు ఒకసారి వచ్చి నన్ను కలువు. ఆ మాట తర్వాత దెయ్యం రూపం మాయమైపోతుంది. అప్పుడు అశోక్ ఒంటరిగా ఇంటి నుండి బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తన స్నేహితులతో గొడవ పడిన సేతుపతి బయటకు వెళ్తున్న అశోక్ ని చూస్తాడు. దాంతో ఈ అర్ధరాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడని ఆసక్తితో వెనకే వెంబడిస్తూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అశోక్ అడ్డదారిలో ప్రయాణిస్తూ చివరిగా గృహ వద్దకు చేరుకుంటాడు. అప్పుడు సేతుపతి కొద్ది దూరాన నిలబడి చూసినప్పుడు అశోక్ ఎదురుగా దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అలా దెయ్యాన్ని చూడగానే సేతుపతి వెన్నులో వణుకు పుడుతుంది. దాంతో ఒక్క అడుగు కదపకుండా కళ్ళు పెద్దవి చేసి దెయ్యం వైపు చూస్తున్నాడు. నీకు ఆ కిరీటం విలువ తెలియట్లేదు అశోక్. ఒకవేళ ఆ కిరీటం గాని నాకు దక్కితే ఈ లోకాన్నే శాసించగలను. కానీ నువ్వు ఆ అవకాశాన్ని నా నుండి దూరం చేస్తున్నావు. నా గురించి మీకు తెలుసు కదా? నీకు నా గురించి ఇంకా బాగా తెలుసు అనుకుంటా. నీకు అమావాస్య వరకు మాత్రమే గడువుంది అశోక్. ఈలోగా నువ్వు రాబందు గుర్తుగల కిరీటాన్ని కనిపెట్టు అని దెయ్యం మాట్లాడుతూ అశోక్ కి గాల్లో ఆ రాబందు గుర్తుగల కిరీటం చూపిస్తుంది. అది చూసి సేతుపతి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే దెయ్యం కోరుకుంటున్న ఆ కిరీటం ప్రస్తుతం తాము దొంగిలించిన వస్తువుల్లో ఉంది. అప్పుడు సేతుపతి ఆ కిరీటం దొంగిలించిన రోజును గుర్తు చేసుకుంటాడు. అసలు ఈ అడవి దారి గుండా ఎందుకు తీసుకొచ్చావంజీ? మనం ఇలాగే ముందుకెళ్తే అలసిపోయి కింద పడిపోతాం, కానీ చిల్లి గవ్వ దొరికే పరిస్థితి ఉండదు.
నేను కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటే విన్నాను సేతుపతి. ఈ అడవిలో అప్పుడప్పుడు ఏదో బంగారు వర్ణపు కాంతి ఆకాశాన్ని తాకుతుందంట. అవన్నీ పిచ్చి మాటలు మిత్రమా, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పదా. ఆ సమయంలో అంజీ తన స్నేహితునికి సర్ది చెప్పి ముందుకు తీసుకుని వెళ్తాడు. అలా కాస్త ముందుకు వెళ్లిన వారికి గాల్లో ఒక ముని తపస్సు యాగంలో కూర్చుని ఉండడం గమనిస్తారు. అదే విధంగా ముని ఎదురుగా రాబందు గుర్తుగల కిరీటం చూస్తారు. చూసావా సేతుపతి, బహుశా మనం వెతుకుతున్న వస్తువు అదే అనుకుంటా. అదంతా సరే గాని ఆ ముసలోడో గాల్లో ఎలా కూర్చున్నాడు? ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేస్తే మొదటికే మోసం వస్తుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించక సేతుపతి, ముందైతే మనం సాటుగా ముసలోడి ప్రాణాలు తీసేద్దాం పదా. అలా మాట్లాడిన తరువాత తపస్సులో నిమగ్నమైన ముని మీదకు చెరోవైపు నుండి దాడి చేస్తారు. దాంతో ఒక్కసారిగా ముని కింద పడిపోతారు. ఆ తరువాత తిరిగి పైకి లేచిన ముని కిరీటం చేతిలోకి తీసుకుంటారు. అప్పుడు సేతుపతి వెనుక నుండి తల మీద దాడి చేస్తాడు. నేను మాకు వదిలేసే, నీ ప్రాణాలు కాపాడుకో ముసలోడా. ఇది సరైన పని కాదు, విడిచిపెట్టు. రే సేతుపతి, ఇంకేంటి చూస్తున్నావు? వెంటనే పని ముగించో. ఆ సమయంలో సేతుపతి మునిని బలంగా కొడతాడు. ఆ తరువాత ఇద్దరు కిరీటం చూసి ఎంతగానో సంతోషిస్తారు. అలా జరిగింది మొత్తం సేతుపతి తలంచుకుని భయంగా అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు సేతుపతి కంగారులో అదుపు తప్పి పడిపోతాడు. ఆ చప్పుడు విన్న దెయ్యం అమాంతంగా సేతుపతి ముందుకొస్తుంది. అప్పుడు సేతుపతి భయంతో వణికిపోతాడు. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఈ సోడు గురించి తెలియక ఇటు వచ్చాను, దయచేసి నన్ను వదిలేయండి. అలాగైతే నిన్ను సరైన చోటుకి పంపుతాను. అని దెయ్యం సేతుపతిని గాల్లోకి లేపి భయపెడుతున్న సమయంలో అశోక్ వచ్చి తనని చంపవద్దని అడుగుతాడు. కానీ దెయ్యం మాత్రం ఆ మాటలను వినిపించుకోదు. అప్పుడు సేతుపతి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం రాబందు గుర్తుగల కిరీటం గురించి మాట్లాడతాడు. నీకు అసలు ఆ కిరీటం గురించి ఏం తెలుసు? మీరు ఎదుగుతున్న కిరీటం ఎక్కడుందో నాకు తెలుసు. నన్ను కానీ ప్రాణాలతో ఇడిచిపెడితే అది మీకు ఇచ్చేస్తాను. నీ రోజు బాగున్నట్టుంది. నన్ను ఆ కిరీటం వద్దకు తీసుకుని వెళ్ళు. అప్పుడు సేతుపతి సరేనని చెప్పి ముందుకు కదులుతాడు. అలా వెళ్తున్న మార్గం మధ్యలో తాము ఎవరనే విషయం చెబుతాడు. ఆ మాటలు విని అశోక్ ఆశ్చర్యపోతాడు. మరోవైపు కిరీటం సొంతం కాబోతుందని దెయ్యం సంతోషంగా ఉంటుంది. చివరిగా వారంతా ఇంటికి చేరుకోగా అక్కడ హాల్లో వీరయ్య శవం పడి ఉంటుంది. అప్పుడు సేతుపతి కంగారుగా గదిలోకి వెళ్లి చూడగా అక్కడ అంజీ కనిపించడు. అలానే వారిద్దరూ కలిసి దొంగిలించిన వస్తువులు కూడా కనపడవు. ఆ తరువాత సేతుపతి దెయ్యం వద్దకు రాగా, ఎక్కడుందా కిరీటం? త్వరగా ఇవ్వు. నా స్నేహితుడు నన్ను మోసం చేసి ఆ మొత్తులు తీసుకుపోయాడు. నాతో ఆటలాడుతున్నావా మూర్ఖుడా? నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి. ఆ సమయంలో దెయ్యం కోపంతో రగిలిపోతుంది. కాసేపటికి శాంతించిన దెయ్యం మాట్లాడుతూ, నేను చెప్పేది శ్రద్ధగా విను. వాడు నీ స్నేహితుడు కాబట్టి నీకు తన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి. అవును, నువ్వు రాబోయే అమావాస్య నాటికి నీ స్నేహితుడి దగ్గర నుండి కిరీటం సొంతం చేసుకుని నాకు ఇవ్వాలి, లేదంటే నీ ప్రాణాలు తీసేస్తా. నేను తప్పకుండా ఆ కిరీటం కనిపెట్టి మీకు ఇస్తాను. దయచేసి నా మాట నమ్మండి. అశోక్, నువ్వు కూడా తనతో పాటు ఉండు. కనీసం ఈ పనైనా సరిగ్గా చెయ్యి. ఈసారి మిమ్మల్ని ఓడిపోనివ్వండి అన్న. ఎలాగైనా మీరు కోరుకున్నది సాధించి తీరుతాను. అశోక్ మాటలను బట్టి దెయ్యం తన తండ్రి అని సేతుపతికి అర్థమవుతుంది. ఆ తరువాత దెయ్యం సేతుపతి తలను పట్టుకోగా అతని నుదుటి మీద ఒక గుర్తు ఏర్పడుతుంది. ఆ గుర్తు నీ చావుకు సంకేతం. ఒకవేళ నువ్వు గాని నా నుండి తప్పించుకోవాలని చూస్తే నీకు మరణం తప్పదు. దెయ్యం మాటలకు సేతుపతి మరింత భయపడతాడు. ఆ తరువాత దెయ్యం అక్కడ నుండి మాయమైపోగా సేతుపతి అశోక్ తో కలిసి అంజీని కనిపెట్టడానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో అశోక్ చుట్టుపక్కల వెతికినప్పుడు తన చేతికర్ర దొరుకుతుంది. ఇంతలో సూర్యోదయం కావడంతో అశోక్ తన మునుపటి స్థితికి వస్తాడు. అది చూసి సేతుపతి ఆశ్చర్యపోతాడు. ఏంటి అలా చూస్తున్నావు? మునుముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. పద, మనం ఆ అంజిని పట్టుకోవాలి. అంజీ కోసం వారి ప్రయాణం మొదలవుతుంది. మరోవైపు హిలాయి పర్వతాల మీద ఉండే కపాల మాంత్రికుని వద్దకు విరోధి వచ్చి ఏదో విషయం గురించి మాట్లాడుతున్నాడు. కానీ కపాల మాంత్రికుడు విరోధి చెప్పే మాటలను సరిగ్గా వినిపించుకోడు. ఆ విషయం గ్రహించిన విరోధి, ఏమైంది మాంత్రిక? ఒక విషయం నా మనస్సును తొలచేస్తుంది విరోధి. అందుకే నీ మాటల మీద దృష్టి పెట్టలేకపోయాను. మిమ్మల్ని అంతగా ఆలోచించేలా చేసిన విషయం ఏంటి మాంత్రిక? కొన్ని రోజుల క్రితం ఒక సంఘటన చోటు చేసుకుంది విరోధి.
కపాల మాంత్రిక. ఆ సమయంలో కొనగూపిడితో ఇలాయే పర్వతాల మీదకు వచ్చిన మునిని చూసి కపాల మాంత్రికుడు ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత కపాల మాంత్రికుడు తన శక్తితో ముని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ముని చివరి క్షణాల్లో ఉన్నప్పుడు త్వరలో జేజమ్మ ఆగమనం ఉండబోతుందని ఒక కిరీటం సిద్ధం చేశాను మాంత్రిక, కానీ ఎవరో దానిని అపహరించారు. మీరేం దిగులు పడకండి మునివర్య, నేను మిమ్మల్ని కాపాడుతాను. నా ప్రాణం గురించి ఏం భయం లేదు మాంత్రిక, కానీ ఆ కిరీటాన్ని ఎలాగైనా కనిపెట్టండి అని ముని చివరి క్షణాల్లో కపాల మాంత్రికుని వద్ద నుండి మాట తీసుకుంటాడు. అలా జరిగింది మొత్తం విరోధికి చెబుతాడు. మరిప్పుడు ఏం చేయబోతున్నారు మాంత్రిక? ఆ మునివర్యుల కళ్ళల్లో జేజమ్మ రాక కోసం పడే ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది విరోధి. అందుకని ఆ కిరీటం ఎక్కడున్నా కనిపెట్టాలని నిర్ణయించుకున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మాంత్రిక. మరిప్పుడు కపాల మాంత్రికుడు కూడా వెతుకులాట మొదలు పెట్టబోతున్నాడు. ఇకపై మునుముందు కథలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయో వేచి చూడండి. For more horror stories, please subscribe our channel.